ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ నమః. ఈ రోజు మనము ఒక దివ్యమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్నాము. అది మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి. జగజ్జనని పరాశక్తి అనుగ్రహంతో జగద్గురు ఆదిశంకరాచార్య వారు రచించిన మహా దివ్య స్తోత్రమైన సౌందర్యలహరి పారాయణాన్ని ప్రారంభించబోతున్నాం. ఇక ఈ స్తోత్రంలోని ప్రతి అక్షరం మంత్ర స్వరూపం, ప్రతి పదం దేవాత్మకం, ప్రతి శ్లోకం శక్తి ప్రవాహం. అటువంటి పవిత్ర స్తోత్రాన్ని జపించబోయే ముందు మన హృదయం వినయంతో నిండాలండి. మనసు శరణాగతిగా మారాలి. తెలిసినా తెలియకపోయినా ఉచ్చారణలో గాని, భావంలో గాని, మనోభావంలో గాని ఏదైనా దోషం కలిగినా అమ్మవారిని క్షమించాలని ప్రార్థిస్తూ ముందుగా క్షమాపణ శ్లోకాన్ని చెప్పుకుందాం. భూమోస్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, భూమోస్ఖలిత పాదానాం అనే శ్లోకాన్ని ఎందుకు సౌందర్యలహరి ప్రారంభంలో చదువుతారు? ఈ శ్లోకం అర్థం ఎంతో మధురం అండి. భూమిపై జారిపడిన వారికి మళ్ళీ లేవడానికి ఆధారం భూమే కదా. అలాగే అమ్మవారి వద్ద తప్పు చేసిన భక్తుడికి ఆశ్రయం కూడా అమ్మవారే. ఇది సంపూర్ణ శరణాగతి భావం అన్నమాట. అలాంటి దివ్య గ్రంథాన్ని పఠించే ముందు ఏదైనా ఉచ్చారణలో గాని, భావంలో గాని తప్పు జరిగితే క్షమించాలి అని అమ్మవారి చరణాలలో నమస్కరించడం అనేదే ఈ శ్లోక ఉద్దేశ్యం అన్నమాట. అమ్మవారు కరుణామయండి. భక్తితో పిలిస్తే ఆమె క్షమించి కాపాడేస్తుంది. అనంత కరుణామయి త్రిపుర సుందరీ సమేత పరమేశ్వర అనుగ్రహంతో భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి మహాస్తోత్ర పారాయణాన్ని ప్రారంభిద్దామా మరి? ఇప్పుడు మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్త్యో యది భవతి శత ప్రభావితుం నేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. ఇది శివశక్తి ఐక్యతత్వాన్ని ప్రకటించే మహావాక్యం. ఇదే సౌందర్యలహరి మహిమకు ద్వారం. శివుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు. కానీ ఆయన ఒక్కడే ఉంటే ఆయనకు సృష్టి చేయగల శక్తి ఉండదు. శక్తి లేకుండా శివుడు స్పందించలేడు కూడా. అంటే ఏంటంటే శివుడు చైతన్య స్వరూపుడు. శక్తి ఆ చైతన్యానికి క్రీడ, ప్రదర్శన, కార్యరూపం అన్నమాట. సృష్టి స్థితి లయ అన్ని ఆ శక్తి వల్లనే జరుగుతాయి. శక్తి యుక్తుడైనప్పుడు మాత్రమే శివుడు సృష్టి స్థితి లయలను నిర్వహించగలడు. శక్తి ఆయన కార్యరూపిణి. శక్తి లేకపోతే శివుడు కార్యరహితుడు. ఇది శివపరత్వాన్ని తగ్గించడం కాదండి. ఇది శివ శక్తి అవిభక్త తత్వాన్ని తెలియజేయడం అన్నమాట. అతస్త్వామారాధ్యాం అమ్మవారిని త్రిపుర సుందరి స్వరూపిణిని హరి హర విరించుడు కూడా ఆరాధిస్తారు. అంతటి మహాశక్తిని స్తుతించడానికి, ఆమెకు నమస్కరించడానికి కూడా మనకు పూర్వజన్మ పుణ్యం ఉండి తీరాలి. అదండి ఈ శ్లోకం భావార్థం. ఈ మొదటి శ్లోకమే మనకు ఒక మహా సత్యాన్ని బోధిస్తోంది. శక్తి తత్వమే జగత్తుకు మూలం. అలాంటి తల్లి త్రిపుర సుందరిని మనం భక్తితో ధ్యానిస్తూ రేపు రెండవ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో నారాయణాయ.